లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి దేవునికి చప్పట్లు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? వర్షాలు పడుతూ లేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మనం ఇందాక పాడుకున్నట్లుగా ఆయన నడిపిస్తే మన నావ చక్కగా నడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, ఒక మాట మనము బైబిల్లో వింటూ ఉంటామండి. ఆ మాట గురించి కొన్ని నిమిషాలు మనము దేవుని సమక్షంలో మాట్లాడుకుందాము. కొలొస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. కొలొస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు. చాలమ్మా. ఓకే, 4 వచ్చింది కదా, 4 కూడా చదవండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఓకే, మరొకసారి 4వ వాక్యం చదువుకుందాము. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇంగ్లీష్లో ఏముంది ఇక్కడ? 3కి వెళ్ళమ్మా. 3 ఇంగ్లీష్లో 3లో ఉంటుంది. 5లో ఉంటుంది. అయితే 2లోనా? 2కి వెళ్ళండి. ఓకే, సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. మన మైండ్ని, బైబిల్ ఏం చెప్తుందంటే మన మైండ్ని దేని మీద ఉంచాలంట? పైనున్న వాటి మీద ఉంచాలి. అంటే మన మనస్సుని పైన వాటిని మీద మనం ఉంచుకోవాలి. అంటే పై వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉండాలి. పైన గురించి వాటే మన ధ్యాస ఉండాలి. పై విషయాలు మాత్రమే మనము ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవుడు ఎక్కడుంటే అక్కడే కదండి మనం ఉండాలి, అంతే కదా? మన మనసు దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉండాలి. అయితే క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు కనుక మనము మన మైండ్ అంతా కూడా, మన మనస్సు, మన ఆలోచనలు పై విషయాల మీదనే ఉండాలి. అంటే సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. ఇది ఎందుకో అది చదువుతున్నప్పుడు ఆలోచింపజేసింది అనమాట నన్ను. అంటే పైన వాటి ఏమున్నాయండి? పైన ఆకాశంలో పైకి చూస్తే ఏం కనిపిస్తాయి మనకి రాత్రులు? అంటే పగలు కూడా ఉంటాయి, మనకి రాత్రులు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? నక్షత్రాలు, చందమామ, ఇంకా చందుమామ, మబ్బులు, ఇంకా పగలు సూర్యుడు కూడా ఉంటాడు కదా, పగలు సూర్యుడు కూడా ఉంటాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, నోరు తెరుచుకొని వాటిని చూసుకుంటా, లెక్క పెట్టుకుంటా, పైన వాటి మీద నీ మనసు ఉంచండి, పై వాటి గురించి ఆలోచించండి. అంటే ఇంకా కొంచెం ఆలోచిస్తే మనం దేవదూతలు, దేవుడు, అక్కడంతా బంగారు రోడ్లు, బంగారు భవనాలు, పరలోకము, వీటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే పూట గడుస్తుందా మనకి? ఈరోజు మనం ఏమి ఆలోచించబోతున్నామంటే, ఏం నేర్చుకోబోతున్నామంటే, ఏంటి అసలు దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఎందుకు పెట్టాడు దేవుడు? ఇంక అందరు రాత్రులు బయట పాడకేసుకొని ఎంత ఎండలైనా, ఎన్ని దోమలున్నా, ఎంత వానైనా సరే పక్కన కూర్చొని ఆకాశాన్ని చూసుకుంటూ ఉంటే గడిచిపోద్ది అని చెప్పాడు దేవుడు. ఆ భావం వేరు, ఆయన చెప్పిన భావం వేరు. అది చూసుకుందాం, అది నేర్చుకుందాం. ఈరోజు మనం ఏం చెప్పాడు ఆ వాక్యం ద్వారా, ఏమి ఆయన మనకి హింట్ ఇస్తున్నాడు, ఏమి మనకి ఆయన నేర్చుకోమని చెప్తున్నాడు అని. ఎందుకంటే చాలామంది మనము మన విశ్వాస జీవితాల్లో తెలియకుండానే జారిపోతుంటామండి. ఎంత పెద్దోళ్ళమైనా సరే, పెద్దోళ్ళం అంటే వయసు కాదు,
ఆత్మీయంగా ఎంత ఎదుగున్నా సరే మనము కేర్ తీసుకోకపోతే, జాగ్రత్త తీసుకోకపోతే తెలియకుండానే పడిపోతుంటాం. ఒకసారి నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం రోడ్డు మీద. వెళ్తుంటే ఒక టక్కున ఆపాడు నన్ను యాక్చువల్గా ఇప్పుడు కూడా అట్లా పిలుస్తుంటాడు, మే అని పిలుస్తుంటాడు అనమాట. ఏంది మే పైకి వస్తున్నావా అన్నాడు. నేనేం చేశాను, అబ్బాయి నడుచుకుంటా పోతున్నావు కదంటే నీకు తెలుస్తుందా, నువ్వు క్రాస్గా వచ్చేసి నన్ను పక్కన నెట్టేస్తున్నావు నడుచుకుంటా. ఇద్దరు నడుచుకుంటాము, కాసేపు చూస్తే నేను ఈయన నెట్టేస్తుంటా పక్కనకి, నువ్వు బాగా నడు, చక్కగా నడు అన్నాడు. సరే ఏదో పొరపాట్లే అని చెప్పేసి మళ్ళీ నడుచుకున్నాను అనమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఆగు ఇప్పుడు చూడు ఎక్కడున్నాను నేను, పైకి వస్తున్నాడు నడు, ఇంత పెద్ద రోడ్డు ఉంటే నట్టేస్తావు పక్కకి అనేవాడు. అంటే నాకు అర్థమైంది, నా వాకింగ్ స్టైల్ ఆ విధంగా అలవాటైపోయింది నాకు. అంటే పక్కన వాళ్ళు నెట్టుకుంటా పోవడం, పక్కన ఎవరైనా ఉంటేనే. అంటే నేను ఎంత ప్రయత్నించినా కూడా నాకు తెలియకుండా 10 నిమిషాల తర్వాత నేను సైడ్లో ఉన్నా. అలాగేనండి మన విశ్వాస జీవితంలో మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, బాగానే, అందుకని వాక్యం చెప్పబడింది ఎవరు నిల్చున్నా అనుకుంటున్నారో వాళ్ళు పడిపోకుండా జాగ్రత్త తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నేను బాగున్నాను, నా ఆత్మీయ జీవితం చాలా బాగుంది, నా ప్రార్థనలు బాగా దేవుడు వింటున్నాడు, జవాబు ఇస్తున్నాడు, నన్ను అందరూ గుర్తుపడుతున్నారు, ఆత్మీయురాలని అందరూ గుర్తిస్తున్నారు, నన్ను మంచి విశ్వాసిగా, చర్చిలో మంచి విశ్వాసి అని గుర్తిస్తున్నారు. నో. ఇవి జరిగే కొంది మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవి జరిగే కొంది మనం అలర్ట్గా ఉండాలి, పడిపోకున్నట్లు. సో ఎందుకు మనము పడిపోతాము అంటే ఒకానొక కారణం ఏంటంటే మన మైండ్ ఉన్నదాని మీద ఉండాల్సిన దాని మీద లేదు. సామెతల్లో రాసి ఉంటుంది, 23 సామెతల్లో నాకు తెలిసి, అందులో ఒక మాట ఉంటుంది, తీకండి నా వైపే చూస్తున్నాను, మీరు బైబిల్ వైపు చూస్తున్నప్పుడు అప్పుడు చూడండి. అందులో ఒక రాసి ఉంటుంది, మనిషి మనసులో ఏముంటుందో దాని ప్రకారం ప్రవర్తిస్తాడంట. మనిషి ఏమైతే మనసులో ఉంటుందో దాని ప్రకారమే అతని ప్రవర్తన ఉంటుంది. మిగతా ఏం చేసినా వేషమే, అది ఏముంటుందో దాని ప్రకారమే ప్రవర్తిస్తాడు. అందుకనే దీన్ని బాగా చేసుకోవాలి మనం. దీన్ని బాగా చేసుకుంటే మన ప్రవర్తన బాగుంటుంది. అది బాగా లేకుండా ఎంత చేసినా అది యాక్షనే, కొద్దిసేపే ఉంటుంది. అబద్ధాలు చూడండి, అబద్ధాలు చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్త పడతాం మనం. ఎందుకుని? అబద్ధం కదా, ఏం చేస్తాం మనమే మర్చిపోతాం. సత్యం అంటే ఎప్పటికీ గుర్తుండిపోద్ది, సత్యం అది జరిగింది, అది నువ్వు ఎన్ని చేసి ఏం చేసినా అది సత్యం మారదు, అబద్ధాలు మారిపోతుంటాయి. మనం చెప్పుకుంటాం, అరే నేను ఈ మాట చెప్తాను కానీ వాళ్ళకి నువ్వు అదే చెప్పు. సత్యం అయితే ఆ మాట చెప్పనవసరంలే, అందరూ ఒకటే చెప్తారు. ఇది అబద్ధం కనుక చెప్పుకుంటాం, నేను ఇటు చెప్పా మీరు కూడా అట్టే చెప్పండి అని నేర్పిస్తారు. సో ఎక్కడున్నావు? వచ్చేసాను. సో హృదయంలో ఏముంటుందో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. కాబట్టి హృదయంలో ఏదో ఒక పెట్టుకొని మనము సత్యంగా ఉండాలంటే కుదరదు, అది మంచిగా ప్రవర్తించాలంటే రాదు అది. అలాగే మన విశ్వాస జీవితంలో మెయిన్ థింగ్ మనం ఎదగాలంటే ఏమి చూడాలో దాన్ని మనము చూడాలి. మరి ఏం చూడమంటున్నాడు దేవుడు ఇక్కడ? పై ఉన్న వాటి మీద మన మనస్సుని పెట్టుకోవాలి అంటున్నాడు. అసలు ఏంటి పైనున్న వాటి మీద మనస్సుని పెట్టుకోవడం అంటే ఏంటి అనేది కొన్ని నిమిషాలు మనము మాట్లాడుకుందాం కాసేపు. ఏమంటే అందరము ఒక రెఫరెన్స్ చూద్దాము. అలాగే ఇందాక 4 వరకు చదివారు కదమ్మా, 5 నుంచి చదవండి, 5 నుంచి 10 వరకు చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతరతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ఒక్క నిమిషం. అంటే పై వాటిని మనం చూడాలంటే కింద వాటిని మనము చంపేయాలి.
నో అదర్ గో. ఇంక దానికి ఇంకేం బేరాలు లేవు. చేపల మార్కెట్కి పోయి పక్కన డబ్బులు కూడా ఇస్తుంటాడు ఆమెకి, చేపలు ఆమెకి ఇంత తీసేసుకుని ఇచ్చి, అయినా కూడా బేరం చేస్తాం మనం. ఆమె ఇవ్వదని కూడా తెలుసు మనకి, బేరం అలవాటు మనకి. ఏమంటే ఇక్కడ బేరసారాలు లేవు, ఒకటే కిల్ ఇట్, చంపేయి. వేటిని చంపాలి? వేటిని చంపాలి? ఈ భూ సంబంధమైన వాటిని మనము చంపుకోవాలి. చదవండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా ఏముంది? మంకు చదువుతాం 5లో ఏమేమి ఉన్నాయి అక్కడ? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష. ఇక్కడ చూడండి, విగ్రహారాధన అని ప్రత్యేకంగా లేకుండా ఏముంది? విగ్రహారాధన అయినటువంటి అంటే ధనాపేక్ష, డబ్బు మీద మోహం, అత్యాశ. దేంతో సమానం? విగ్రహారాధన. అంటే దేవుడిని పక్కన పెట్టి మనం దాన్ని ప్రేమిస్తున్నాం. ఎందుకు దాన్ని ఒక్కదాన్ని ఎక్కువగా దేవుడు విగ్రహంగా పోల్చాడంటే అంత పవర్ఫుల్ అది. ఏది? డబ్బు. నా చిన్నప్పుడు నేను ఏదో కథలు విన్నాను, ఏదో లైట్గా చూశాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను నేను కొన్ని ఫ్యామిలీస్లో ద సో కాల్డ్ గౌరవనీయమైన, ఏమేం చెప్పాలి, బిరుదులు ఇవ్వాలి వాళ్ళకి తెలియదు, కానీ అంత గొప్ప కుటుంబాల్లో ఈ డబ్బు అనేది గందరగోళము చేసేస్తుంది. అందుకనే దేవుడు దాన్ని విగ్రహంగా పోల్చాడు. దేవుడి నుంచి మనల్ని ఈజీగా దూరం చేసేది అది. సో వీటన్నిటిని కూడా చంపివేయుడి. ఇప్పుడు చదవండి 6. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఓకే. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. మనం కూడా ఏమి పుణ్యాత్ములం కాదు, నీతిమంతులం కాదు. మనం కూడా అక్కడ ఉన్నప్పుడు నడుచుకున్నాము కాదు, నడుచుకుంటున్నాము కూడా. వెరీ హానెస్ట్, వెరీ యథార్థంగా చెప్తున్నానమ్మా. ఇప్పుడు కూడా మనము ఆ పోకడలు మనలో ఉన్నాయి. అందుకు ఈరోజు దేవుడు ఇంకొకసారి హెచ్చరిస్తున్నాడు మనల్ని, మన నేత్రాలను తిప్పుకోమని. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. పైన కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఇవి చూస్తుంటే చూడండి, కింద చూస్తుంటే పైన చెప్తే అబ్బా అంత మనలో లేవులే, అంత సీన్ మనకు లేదులే అనిపిస్తుంది. ఇవి చూడండి, అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది నాలో. ఏంటవి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. ఒకసారి ఒక ఆయన కనపడ్డారు నాకు. ఆయన ఒక సంఘ పెద్ద, ఎవరినో అరుస్తా ఉన్నాడు పెద్ద అబ్బా బూతులు. నేను మామూలు అవిశ్వాసుల నోట్లో కూడా వినలేదు. అన్నాడు. నాకు పరువు పోయినట్టు అయిపోయింది. ఎందుకు చెప్పండి? నన్ను ఆయన చూస్తాడేమో, నన్ను చూసి ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక గజిపిచి గందరగోళం అయిపోతాడేమో, ఆ పాపం నాకెందుకని చెప్పేసి చెట్టుకు దాక్కున్నా. నిజంగా చెట్టు చాటు దాక్కున్నా నేను. ఆయన తిట్టి ఆ వ్యక్తిని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నేను గాలి పీల్చుకున్నా. ఏమండి, దోషణలు రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి, వాటిల్లో రేంజ్లు ఉన్నాయి. వాటిల్లో మనం ఎప్పుడో ఒక చోట దేవుడు ఒక దోషం చెప్పాడు చూడండి. ఏంటది? వెర్రివాడా అని తిట్టినా కూడా ఏంటంటది? ద్రోహి. అది కూడా మర్డర్ చేసినట్టేనంట, నరహత్య చేసినట్టేనంట. అంటే దోషణ. ఏమండి, ద్రోహి అనేది ఏమన్నా అంత మంచిగా ఉందండి ఆ పదం? ద్రోహి, బా ద్రోహం చేశాడు. ఏం ద్రోహం మనకు అర్థం కాదు, కానీ ద్రోహం చేశాడు మంచి పదమే కదా. మనం అలాంటి పదాలు ఉపయోగించుకొని సంతోషపడిపోతున్నాం, ఎంత పెద్ద యూజ్ చేయలేదులే అని. ఓకే, మనము పుట్టిన ప్రదేశాన్ని బట్టి, ఆ యొక్క ప్రాంతాలని బట్టి మనం కొన్ని మాటలు మారుతుంటాయి. అవి కొన్ని ప్రాంతాల్లో బూతులుగా కనిపిస్తాయి, అయినా కాదు, అవి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? అలా కాదు, కానీ మనకి తెలిసిపోతుంది మనం ఉండే ప్రాంతాల్లో ఏది బూతో ఏది కాదో మనకి బాగా తెలుసు. జాగ్రత్తగా మనము ఉండాలి విషయాల్లో. ఇవన్నీ కూడా
మనల్ని వదిలేయమంటున్నాడు దేవుడు. ఇంకా ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎందుకు ఇవన్నీ మనము తీసేయాలంటే మనము నూతన స్వభావాన్ని ధరించుకున్నాం, మనకి తగవవన్నీ. కానీ ఎందుకు మనము చాలామంది బలహీనపడిపోతున్నాము, ఎందుకు విశ్వాసంలో పుంజుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే అవన్నీ కూడా మళ్ళీ మన లైఫ్లో తొంగి చూస్తున్నాయి. ఏమండి, ఓల్డ్ మ్యాన్ నామమాత్రంగా చచ్చిపోయి ఉంటాడు కానీ వాడు లోపల ప్రాణం ఉంటుంది. వాడికి మనలో పాత మనిషి ఉంటాడు కదా, పాత మధుబాబు ఉంటాడు కదా, వాడికి ఫుడ్ పెట్టకూడదు. మనం పాత మధుబాబుకి ఫుడ్ దొరకనీయకుండా చేయాలా. వాడికి ఫుడ్ పెట్టామనుకో లేస్తాడు, మళ్ళీ పునరుద్ధానం లేస్తాడు. లేచి వాడి వీరత్వం అంతా ఆ పాతవేని చూపిస్తాడు. అందుకే దేవుడు అంటాడు, వాడికి ఫాస్టింగ్ పెట్టు, వాడిని మార్చు. వాడిని ఎంత మాడుస్తావు అంత బలహీన పడతాడు పాత వ్యక్తి. దానికి బదులుగా నూతన వ్యక్తికి మనము పోషించుకోవాలా, నూతన వ్యక్తిని బలపరుచుకోవాలా. ఎలా బలపరుస్తామో ఇప్పుడు అదే మాట్లాడుకోబోతున్నాం. పై వాటిని ధ్యానించడం వల్ల మన కొత్త స్వభావానికి మనము ఊపిరి పోస్తాం, కొత్త స్వభావానికి మనము ఆహారం పెడతాం. అప్పుడు మనం బలంగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. అనుకోకండి మధుబాబు నూతన సృష్టి అనుకొని దీన్ని వదిలేయడం ఒకటి, ఆత్మీయ జీవితం గురించి మర్చిపోవడం ఒకటి, పాత పురుషుడికి జీవం పోయడం ఒకటి. ఈ రెండు వేరు. ఈ రెండిట్లో ఏది జరిగినా పాతోడు బయటికి వస్తాడు. ఆటోమేటిక్గా మనము ఆత్మీయంగా మనల్ని మనం బలపరుచుకోలేకపోతే ఆటోమేటిక్గా నీకు ఆ పాత ఆహారము దొరుకుతుంది. దొరికితేనే మనం ఇట్లా బలహీనంగా పడుతుంటాం. ఇది బలహీన పడితేనే వాటి వైపు మనము వెళ్తుంటాం. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఇవన్నీ. అందుకనే మన నూతన పురుషుణ్ణి మనము బలపరుచుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో అంటే పై విషయాలని ధ్యానించడము, పై విషయాల మీద మనస్సు ఉంచడము అంటే ఏమండి, పై విషయాలంటే పరలోకంలో అంటే దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాల్ని మనం భూమి మీద ఉన్నప్పుడే మనము చెయ్యాలి. అది పరలోక విషయాల మీద ధ్యానం ఉంచడం అంటే దేవుడు చెప్పిన విషయాలని మనం ఈ భూలోకంలో ఉండగానే వాటిని మనము చెయ్యాలి. సో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఈ పరలోక అంటే పై విషయాల మీద ధ్యాస ఉంచడము, పై విషయాల మీద మన మనస్సుని ఉంచడము అనేక రకాలుగా చేయొచ్చు. మనం పై విషయాల మీద ధ్యాస ఉంచడం అనేది ఒకటి, ఆయన చెప్పిన దానికి లోబడే విధంగా ఆయన చిత్తాన్ని అర్థం చేసుకుని ఆయనకి ఇష్టంగా మనము జీవించడమే పరలోకం. పై విషయాల మీద మనము ధ్యానించడం, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడము, ఆయన చిత్త ప్రకారము జీవించి ఆయన సంతోషపెట్టడం. అలాగే మన క్యారెక్టర్ని, మన వ్యక్తిత్వాన్ని, మన ప్రవర్తనని ఆయన చెప్పిన ప్రకారము మనము దాన్ని డెవలప్ చేసుకోవడం కూడా దేంతో సమానము? పై విషయాలని ధ్యానించడం, పై విషయాల మీద మనస్సు ఉంచడం. కొన్ని విషయాలు చూద్దాము. ఎలా మరి మనము ఏ విధంగా పై విషయాల మీద ధ్యాస ఉంచగలము? ఒక మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఒక మాట రాసి ఉంటుంది చూడండి. ఆ రాసే ముందు మన క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకోవాలంటే, మన వ్యక్తిత్వాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలంటే, అంటే దేవుడు కోరిన వ్యక్తిత్వం అభివృద్ధి చేసుకోవాలంటే వేటిని అభివృద్ధి చేసుకోవాలండి?
గల్తీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 22లో ఒక విషయాలు చెప్పున్నారు కదా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు మన జీవితంలో అది దేంతో సమానము? పై వాటి మీద మన మనస్సు ఉంచినట్లయితే. ఒక మాటను చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:4 ఒక మాటను చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి. ఈ ఆనందము అనేది గుర్తొస్తుందా? ఫలము. ఇప్పుడు చదివాం కదా, ఫలమా కదా? ఆత్మ ఫలమా కదా? 5:22కి వెళ్ళు ఒకసారి. సంతోషము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. చాలమ్మా, సంతోషం ఉందా లేదా? సో ఇక్కడ ఏమంటాడు? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ విల్ సే రిజాయిస్. ఆనందించండి, మళ్ళా నేను చెప్తున్నాను, ఆనందించండి. సో ఎప్పుడు మనము ప్రభువులో ఆనందించడం అనేది కూడా పై వాటి మీద మనము మనసు పెట్టిన దాంతో సమానం. ఎప్పుడైతే మనము ఆనందించడము నేర్చుకుంటామో అప్పుడే నువ్వు పై వాటి మీద నీ మనసు పెట్టినట్టు అర్థం. అంటే ఏమండి, జాయ్ వేరు, హ్యాపీనెస్ వేరు. ఆనందం వేరు, మామూలు కలిగే సంతోషం వేరు. మామూలు సంతోషం ఏంటో తెలుసా? హ్యాపీనెస్ అంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడుతుంది నీ సంతోషం. అంటే జేబులో డబ్బులుంటే సంతోషం, ఇంట్లో వస్తువులుంటే సంతోషం, ఉద్యోగం ఉంటే సంతోషం, అప్పులు లేకపోతే సంతోషం. ఇది సంతోషం. ఆనందం అంటే ఏంటి తెలుసా? పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నవ్వుకుంటా ఉంటావు లోపల మనసులో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది ఎలా సాధ్యం తెలుసా? ఆత్మలోనే అది సాధ్యము. రోమీయుల రాసిన పత్రిక 8:28 ఉంది కదా, ఏమి జరిగినా కూడా దేవుడు నాకు ఇందులో నుంచి మంచే చేస్తాడు అనేది పాతుకుపోతే మన హృదయంలో ఆ జాయ్ అనేది మనకి వస్తుంది. ఏమి జరిగినా సరే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, నా మంచికే. పక్కనోడు వీడికి పిచ్చి పట్టిందా అనుకోవచ్చు నీ గురించి, బట్ డేర్ టు సే దిస్, ధైర్యం చేయండి చెప్పడానికి, నీది నా మంచికే. నీ తప్పు వల్ల వచ్చిందేమో, అయినా నా మంచికే. కరెక్షన్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నన్ను ఇంకొంచెం బెటర్ చేస్తాడు, ఇంప్రూవ్ చేస్తాడు నా క్యారెక్టర్ని. ప్రైజ్ ద లార్డ్. మంచిదే కదా. తప్పు చూపిస్తున్నాడు, నాకు తప్పు చేయవద్దని చెప్తున్నాడు, లేకపోతే మళ్ళీ చేస్తానేమో ఈ తప్పుని. హల్లెలూయా. ఏది కూడా మనకి చేటు చేసే దేవుడు కాదు. ఇంకో దగ్గర చెప్పుంటాడు, పాత నిబంధనలు చెప్పుంటాడు కదా, ఇర్మియా గ్రంథంలో 28వ అధ్యాయం అనుకుంటాను, అందులో చెప్తాడు కదా, ఈ ప్రణాళికలు నేను నీకు చేటు తేవడానికి తేలేదు కానీ నీ మేలు కోరి తెచ్చాను. కాబట్టి ఎప్పుడు మనము ప్రభువులో ఆనందించడము నేర్చుకున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది పై వాటి మీద మనస్సు ఉంచినట్టే. మరొక విషయం చేయడం ద్వారా మనము పై వాటి మీద మనస్సు ఉంచుతాం. అది ఏంటంటే చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక అదే అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్దాం. దాంట్లో ఏమో చూద్దాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. నీ యొక్క సహనం, నీ ఓర్పు కూడా అదే ఫలం. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా జెంటిల్నెస్ అని ఉంటుంది. జెంటిల్నెస్, మంచితనం. నీ మంచితనము వేరే వాళ్ళకి తెలియని. ఏమంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, మన ఫలాలు మనుషులకి కనపడాలండి. అదేదో నిన్ను నువ్వు చూపించుకున్నట్టుగా దాని అర్థం. దేవుడు మన హృదయాలని, ఉద్దేశాలని గమనిస్తాడు. నిన్ను నీదో హెచ్చించుకోవాలని, చూపించుకోవాలని నువ్వు చూపిస్తే అది కూడా తెలిసిపోద్ది దేవుడికి. అయితే ఆయన్ని ఘనపరచాలి,
మనం ఎందుకంటే సోషల్ సర్వీస్ అని పెట్టుకున్నాం, మన సంఘంలో ఒక దర్శనం పెట్టుకున్నాం, సోషల్ సర్వీస్, సాంఘిక సేవ. అంటే సాంఘిక సేవ చేసేటప్పుడు వేరే వాళ్ళకి తెలియదా మనం చేసేది? తెలుస్తుంది, ఆ ఇచ్చినోడు కానీ తెలుస్తుంది. కానీ మరి అది వేషధారణ కదా? కాదు. ఆయన అన్నాడు కదా, నీ దీపాన్ని నలుగురు చూసేటట్టు పెట్టుకో, మంచం కింద దాచుకోకు. నువ్వు వెలుగై ఉన్నావు కనుక వేరే వాళ్ళ వెలుగుని చూడని, ఎంజాయ్ చేయని. సో దేనికోసం చేస్తున్నాం మనము? దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుని వెలుగుని ఇంకొకరికి చూపించడానికి. ఇది తప్పు కాదు. అందుకే మరి ఆ జెంటిల్నెస్ లేదా ఆ సహనము లేదా ఆ మంచితనము అంటే టోటల్గా పరిశుద్ధాత్మ ఫలాలని మన జీవితంలో ఎప్పుడైతే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తామో, వాటి మీద మనం మనసు ఉంచుతామో, అది పై వాటి మీద మనస్సు ఉంచినట్టే లెక్క. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇంకొక మాటను చూద్దాము. 4 అదే అధ్యాయము 4 నెక్స్ట్ వచనంకి వద్దాం. 6వ వాక్యం. ఇప్పుడు చదివింది అదే. 4:6 దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఎప్పుడైతే దీనికి లోబడతామో, ఈ మాటకి ఎప్పుడైతే దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తామో, ఎప్పుడైతే మన మనస్సుని దీన్ని చేయడానికి మనము పూనుకుంటామో, అది ఏంటంట? పై వాటి మీద మన మనస్సుని ఉంచినట్టే. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? దేనికి మనము చింతపడద్దు. ప్రార్థన ఇంకొక పదం ఉంది, కృతజ్ఞతలు చెప్పడం. ఆయనకి చేసిన వాటి కృతజ్ఞతలు చెప్పుకోవడము, అలాగే ఆయన్ని అడగడము, ప్రార్థించడము. ఈ 2 మన జీవితాల్లో మనము కోరుకున్నట్లయితే, దాని మీద మన మనస్సు ఉండి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, అది పై విషయాల మీద మనము ధ్యానం ఉంచినట్టే, పై విషయాల్ని చూసినట్టే, వెతికినట్టే. సో మనము ఈరోజు ఇటువంటి ప్రార్థనా జీవితం అంటే ప్రతి విషయాన్ని ఆయనకి చెప్పుకోవడం, ఆయనకి విన్నవించుకోవడం. ఏ బాధ వచ్చినా, ఏ వేదన కలిగినా ఆయనకి దాన్ని ప్రార్థన ద్వారా విన్నవించుకోవడం. అలాగే ఆయన చేసిన కార్యాలు, అంతకుముందు మన జీవితంలో చూపించిన కృప తలంచుకుని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవడం. ఈ 2 మన జీవితాల్లో ఉన్నట్టయితే మనము పై విషయాల మీద మన మనస్సు ఉన్నట్టే. ఈరోజు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. పై విషయాల మీద అంటే ఈ విషయాల మీద ఎప్పుడైతే మనం మనసు పెడతామో అప్పుడు మనము పై విషయాల మీద పెడుతున్నట్టే. దేవుడు చెప్పిన విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే అది మరి దేవుడు పై విషయాల మీద మనము మనసు ఉంచినట్లయితే. సో దేవుణ్ణి మనం అడుగుదామండి అప్పుడప్పుడు. మనం యాంగ్జైటీని ఏమంటే తెలుగులో? చింతకి విరుగుడు ఏంటో తెలుసా? ప్రార్థన. మన చింతకి విరుగుడు ప్రార్థన. మనకి ప్రార్థన చేయడం తెలియదు కానీ చింతపడడం భలే తెలుసు. మన ఎక్స్పర్ట్లు దాంట్లో, చింతపడడంలో. ఉన్నది లేనిది ఊహించుకొని చింత మొదలెడతాం. ఇప్పుడు చింతపడడానికి చాలా ఉన్నాయండి. అసలు మీరు చింత పెట్టడం మొదలెడితే ఏది ఆగదు. సూర్య గోళం ఉంది కదా పైన, అది ఊడి కింద పడితే చింత కదా ఇది. నీకు అవసరమా చింత? మనం అటువంటి ఆలోచిస్తాం. కుటుంబం అంతా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమన్నా అయితే కాలేదు కదా, ఎందుకు నీ చింత? అవుతుంది, ప్రార్థన చేయి. నిన్ను ఈ స్థితిలో ఉంచింది ఆయనే కదా. నువ్వు మొరపెట్టుకుంటే ఆయన చేశాడు కదా. ఇది కూడా ఆయన చేయడా? చేసి తీరుతాడు. చింత, ఆ చింతకి విరుగుడు చూడండి ఆ వాక్యంలో.
డు నాట్ బి యాంగ్స్, దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ, ఏ విషయంలో? ప్రతి విషయంలో నీకు ఒకసారి నవ్వు రావచ్చు, ఈ విషయం కూడా దేవుడికి చెప్పుకోవాలని చెప్పు. ఈజ్ యువర్ ఫాదర్, నీ తండ్రి, చెప్పుకో. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఇప్పుడు నెక్స్ట్ వాక్యం చదువుదాం. విరుగుడు. అప్పుడు ఎప్పుడు మన చింతలన్నీ ఆయన మీద వేసి ఆయనకి ప్రార్థన చేసి నమస్కారం పెట్టినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అబ్బా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అసలు నీకు అర్థం కాదు, నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు. నేను అడుగుతారు, జనాలు ఆశ్చర్యపోతారు నేను అడిగి, అక్క ఇన్ని ఉన్నాయే నీ జీవితంలో, ఎట్ట ఉండగలుగుతున్నావు ఒక్క సంతోషంతో? చెప్పు, గాస్పల్ సువార్త చెప్పు, ఇస్తాడు అవకాశం దేవుడు. వాళ్ళే ఆశ్చర్యపోతారు, మనమే ఆశ్చర్యపోతాం. అసలు ఈ సంతోషం, ఈ సమాధానం ఎట్టొచ్చిందో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. నువ్వు ఎందుకు రిజాయిస్ చేస్తున్నావో, ఎందుకు సంతోషంగా ఉంటున్నావో, ఎలా నీకు ఈ సమాధానం వచ్చిందో నీ జ్ఞానానికి అర్థం కాదు. అటువంటి పరిస్థితి లేదా అటువంటి అనుభవము తేగలిగే సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక ఎప్పుడైతే ఇటువంటి లైఫ్ మనం అలవాటు చేసుకుంటామో, ప్రార్థించడము, ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటాము, చిన్నదానికి కృతజ్ఞతలు చెప్పుకో, పెద్దదానికి కృతజ్ఞతలు చెప్పు. మనకి ఎంతసేపటికి, మొన్న ఎవరో పెట్టారు సంకీర్తనలో కదా, ప్రార్థన అంటే ఏంటంట, రియల్ ఐ లైక్ ఇట్. ఏం చెప్తారా గుర్తున్నోళ్ళు? దేవుణ్ణి అంటే మన చిత్తం జరిగేంత వరకు ప్రార్థించడం కాదంట, దేవుని చిత్తాన్ని జరిగేటట్టుగా. బాగా చదవండి. అది సూపర్. దేవుడు నీ మాట వినేంత వరకు కాదంట నువ్వు ప్రార్థించాల్సింది. అది కాదు ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలి? దేవుడి మాట నేను వినేంత వరకు ప్రార్థన చేయాలి. నేను సరెండర్ అయ్యేంత వరకు, నేను చేతులెత్తేసి ప్రభువా నువ్వే నాకు దిక్కు అనేంత వరకు ప్రార్థన చేయాలి. తండ్రి, నా చిత్తము కాదు కానీ నీ చిత్తము నెరవేరునుగాక. ఆ ప్రార్థన చేయడానికి యేసు ప్రభువు చెమట బిందువులు రక్తముగా మారాయంట. అంత ప్రార్థన ఉండాలి మనకి. ఉంటే అయ్యా నా కోరికలు తీర్చు, నాకు ఇట్టే కావాలమ్మా, మనం ఏమి ఇస్తామండి, ఇంజనీర్ కానీ ప్లాన్ ఇస్తామే, ఇట్టుండాలా, మా ఇంటి మీద అట్టుండాలా, ఈ ఇంటి మీద కొప్పు ఇట్టుండాలా అని చెప్తాం, కట్టించుకుంటాం. అట్టు చెప్తాం దేవుడికి మనం. ఆయన ఏదో జ్ఞానం లేనట్టుగా, అయ్యో ఇటు చేయకు, అయ్యో ఇటు కానీ నువ్వు ఇట్టుపోవద్దు, ఇట్టురా, ఆయనకే మనం చెప్తాం జ్ఞానులు మనం. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తామో ఆయన మాట మనం వినేలాగున ఇటువంటి అనుభవపూర్వకమైనటువంటి ప్రార్థనా జీవితం మనకి అలవాటు పడినప్పుడు పైవాటి యందు మనము మనస్సు పెట్టినట్టే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇందులో సమాధానం కూడా ఉంది కదా, చూసాం కదా. సమస్త జ్ఞానం మించిన సమాధానం ఏంటండి? మళ్ళీ పరిశుద్ధాత్మ ఫలం, ఆత్మఫలం. సో ఈ ఆత్మఫలాన్ని ఎప్పుడైతే మనం వెతుక్కుంటామో అప్పుడు కూడా మనము పై వాటిని వెతికినట్టే. హల్లెలూయా. అలాగే చూడండి, ఫిలిప్పీల పత్రిక 4:8కి వద్దాము. చక్కగా ఒకే వాక్యంలో ఎన్ని విషయాలు చెప్పబడినాయి చూద్దాం. ఈ వాక్యంలో చూద్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చూడండి, అన్నీ కోంబో ఆఫర్, ఇది అన్నీ కలిపి చేశాడు ఈ వాక్యంలో. మరొకసారి చదవండమ్మా.
మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానమించుకొనుడి. చూద్దాం, వీటికి ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటాయి ఈ పదాలు. ఏవి సత్యమైనవి, ఇక్కడ చూద్దాం. ఏవి సత్యమైనవో, వాట్ ఎవర్ ఈస్ ట్రూ. ఏవి సత్యమైనవో వాటి మీద మన మనస్సు ఉంచినట్టయితే పై వాటి మీద నువ్వు మనస్సు ఉంచినట్టే. సత్యం ఎక్కడ తెలుస్తుందండి? బైబిల్లో ఉంటుంది సత్యం. ఇదంతా సత్యమే. దీనివైపు మనం మనసు పెడుతున్నామా? దీని పాటికి ఇదే, అది పాటికి అదే. ప్రార్థన చేస్తాం దేవుడికి, నాయనా 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 తండ్రి నాయనా మేము నీ నీతిమంతులం కదా ప్రభా, పరిశుద్ధంగా జీవించాలి ప్రభా అని ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ జరిగే డొంక తిరుగుడు పనులన్నీ చేసేసుకుంటాం. వెనక బ్యాక్ డోర్, వెనక తలుపు వెనక దొడ్డిదారిన చేసుకుని చేసేసుకుంటాము. సత్యమైనవి ఏమైతే ఉంటాయో వాటి గురించి మనం ఆలోచన చేయాలి. ఏమంటే మనము ఈ రోజుల్లో ఎన్ని అబద్ధమైన వాటి గురించి స్ట్రెస్ అయిపోతున్నామో తెలుసా మీకు? సత్యం కాని వాటి గురించి ఆలోచించి టెన్షన్ అయిపోతున్నాం. దేవుడు ఆయన సత్యము మనం తెలుసుకున్నప్పుడు మనం దాంట్ నుంచి స్వతంత్రంగా అవుతాం. చాలామంది బందీలం అయిపోయినాం అబద్ధాలతోటి. మనం అబద్ధపు లోకంలో ఉంటూ అబద్ధాల మధ్య మనం బందీగా అయిపోయి ఉన్నాం. దీని నుంచి మనకి ఫ్రీడమ్ కావాలి అంటే అసలైన సత్యము ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కోసారి మనకు కొన్ని విషయాలు అర్థం కావు. ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ మనకి అర్థం కాదు. ఎంతమందినో అడుగుతుంటాం అది అంట కదా, కరెక్టేనా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఏదో జరిగింది మొన్న, గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారంట. నేను మా బ్యాంకులో మాట్లాడుకుంటే విన్నా నేను. ఒకరినొకరు అడుక్కుంటున్నారు కస్టమర్లు, నిజమేనాక ఇస్తున్నారా? పలానాకి పడింది అంటావు చెప్తాం ఒక ఆమె, నాకు పడలేదే అంటుంది ఇంకొక ఆమె. ఆమె ఎప్పుడు తీసుకుంది? అప్పుడు నేను ఆమెకన్నా ముందు తీసుకున్నా, పడలేదే. ఈ మళ్ళీ మూడు ఆమె కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే పడదా అండి? ఎక్కడొక చోట రైట్ ఇన్ఫర్మేషను ఉంటుంది, అర్థమవుతుందా? అది దొరికేంత వరకు ఈ కన్ఫ్యూజన్స్ మనకి ఉంటాయి. అది ఎక్కడ దొరుకుతుందండి? సత్యం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ చదువుతుంది. చూడండి, వాక్యం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32 చెప్పాడు చూడండి యేసయ్య. యోహాను 8:32. 8:32. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, దానికి ముందు 31 కూడా. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. మీరు బైబిల్ చదివినట్టయితే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఏమండి, ఈ లోకంలో లేని రైట్ ఇన్ఫర్మేషను మనకి బైబిల్లో దొరుకుతుంది. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. కాబట్టి ఏవి సత్యమైనవో వాటిని మనము వెతకాలి. ఈ లోకంలో చాలా దొరుకుతాయి, అట్లా చాలా దొరుకుతాయి. ఏది సత్యం తెలియదు మనకి. కానీ దేవుణ్ణి అడిగితే మనం ఆయన వైపు, వాటి వైపు మనల్ని తిప్పుతాడు. ఆయన అన్నీ రాసి ఉండవు బైబిల్లో. నమ్ముతారు ఈ విషయాన్ని? ప్రతి ఒక్క విషయం రాసి ఉండదు. నేను ఉదయం లేచి ఏ షర్ట్ వేసుకోవాలి ప్రభు అంటే రాసి ఉంటుంది. దీంట్లో రాసింది ఆ విషయము. అయితే ఒక విషయం రాసి ఉంటుంది, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలని రాసి ఉంటాయి. వస్త్రాలంటే గుర్తొచ్చిందండి, అందుకు చెప్పాలనిపిస్తుంది. ఎవరి కోసం ఏమో తెలియదు, మన కోసం కాకపోవచ్చు, యూట్యూబ్లో మనకు తెలియదు, కానీ చెప్పాలనిపిస్తుందండి. వస్త్రధారణ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ యూత్ గర్ల్స్
చాలా కొంతమంది ఒక సేవకుడిని క్వశ్చన్స్ చేస్తున్నారు కొంతమంది. ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఇలాంటి వస్త్రాలు వేసుకోవచ్చా, ఇలాంటి వస్త్రాలు వేసుకోవచ్చా అని రకరకాలు అడుగుతున్నారు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే దానికి డ్రెస్ కోడ్ పెట్టి అడుగుతున్నారు ఆయన్ని. ఫలానా డ్రెస్ వేసుకోవచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ చూడీదార్ ఉన్నాయి కదా, చూడీదార్, ఇంకే రకరకాల మీ డ్రెస్సుల పేర్లు చెప్పండి. ఇంకా ఈ మోడర్న్ చెప్పండి. మోడర్న్ జీన్స్ ప్యాంటు ఇలాంటివి టోన్ జీన్స్ అంటారు వాటిని, మీరు చెప్పే చిరిగిపోయిన జీన్స్. ఓకే, తెలుగులో. ఓకే, సో ఇటువంటివి పేర్లు పెట్టి అడుగుతున్నారన్నమాట ఆయన్ని. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏ డ్రెస్ అయితే మీకు ఒక గౌరవభావాన్ని కలుగు చేస్తుందో, ఏ డ్రెస్ అయితే మిమ్మల్ని ఈ లోకానికి గౌరవంగా చూపిస్తుందో అది వేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. సింపుల్ సొల్యూషన్ చెప్పేశాడు ఆయన. సో అది డ్రెస్సు, ఇది ఇక్కడ లేదు అది. సో బైబిల్లో రాయలే నువ్వు జీన్స్ వేసుకోవాలా, టోన్ జీన్స్ అసలు రాలా అప్పట్లో బైబిల్లో, అలాంటివి వేసుకోవాలి, అది రాయబడలే. కాకపోతే ఇటువంటివి సూత్రాలు రాయబడ్డాయి, బేసిక్ థింగ్స్ రాశాడు దేవుడు. దాన్ని అన్వయించుకొని మన నిర్ణయాలు చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్స్లో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి మనం అడిగితే ఆయన చక్కగా నడిపిస్తాడు. ఏమండి, ఒకసారి నేను విశ్వాసంలోకి వచ్చే కొత్తల్లో, విశ్వాసం రాకముందు లైఫ్లో నేను కొన్ని విషయాల్లో చాలా కన్ఫ్యూజ్గా ఉండేవాడిని, చాలా అభద్రతాభావంతో ఉండేవాడిని, చాలా జడ్జిమెంట్లు చేసేవాడిని. జడ్జిమెంట్లు అంటే తెలుసు కదా, తీర్పులు తీర్చడం. అంటే నా దృష్టిలో ఎవరు మంచోళ్ళు కాదు. ప్రతి ఒక్క నేను కలిసిన వాళ్ళంతటి నేను ఏదో పెద్ద నేను ఎక్స్పర్ట్ అయినట్టుగా వాళ్ళని స్కాన్ చేసేసేవాడిని నా బుర్రలో. వీళ్ళు ఇట్లా అనుకొని వాళ్ళని తోసిపడేసేవాడు అన్నమాట. మన మనసులోంచి వాళ్ళకి పెద్ద స్థానం లేదు. వీళ్ళందరూ అంతే ఆ టైప్లో ఉండేవాడు అనమాట. ఇటువంటి అభద్రతాభావంలో నేను ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను చెప్తానండి క్రీస్తులోకి నేను వచ్చానో, యేసయ్య నన్ను అంగీకరించాడో, ఆయన పెద్ద ఫ్లడ్ లైట్ వేసాడు నా ఆలోచనల మీద. తేలిపోతున్నాయి అవి ఆ ఆలోచనలు ఆయన లైట్ ముందు, కరిగిపోతున్నాయి అవి. సత్యమైన ఆలోచనలు నిలబడుతున్నాయి. నా జడ్జిమెంట్స్ నేను చేసిన 99% జడ్జిమెంట్స్ రాంగ్ అని ప్రూవ్ అవుతూ ఉంది, నాకు తెలిసిపోతుంది. అంటే ఒక్కసారిగా నాకు స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అయిపోయింది. అమ్మయ్యా, నేను అనుకున్నవన్నీ రాంగ్, ఇప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు నా దేవుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని నేను నమ్మాలి, ఇది కరెక్ట్. ఏది కరెక్ట్? ఏం చెప్పాడు దేవుడు? నువ్వు అనవసరంగా వేరే వాళ్ళని తీర్పులు తీర్చొద్దు, నోరు మూసుకోండు, లేకపోతే నా చేతికి నువ్వు దొరుకుతావు. అయిపోయింది, ఫినిష్. తర్వాత ఒక వ్యక్తి గురించి లేదా ఒక విషయం గురించి నేను తటపటాయిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పే సందర్భాలు ఉన్నాయి నాకు. ఇది ఇలా కాదు, ఇలా అని చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి. అది నేను నమ్మి వెళ్ళినప్పుడు అది రుజువైంది. అంతవరకు కన్ఫ్యూజన్స్, టెన్షన్స్, దాంట్లో ఏలు పెట్టాలా వద్దా, దాన్ని తాకాలా వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్స్లో ఉన్న వ్యక్తిని నేను. ఎప్పుడైతే దేవుని సత్యం, ఆయన మాట బయలుపరచబడిందో పటాపంచలైపోయినాయి కన్ఫ్యూజన్స్ అన్నీ, స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యాను అనమాట నేను. అలాగే ఈరోజు కూడా ఏవి సత్యమైనవో వాటి మీద మన మనస్సు ఉంచాలి. అలాగే నెక్స్ట్ ఏముంది దాంట్లో, ఆ వాక్యం చూసి పడతాము. మాన్యమైనవి, ఇంగ్లీష్లో ఏముందంటే నోబుల్ అని ఉంది, కరెక్టేనా? ఫిలిప్పీల పత్రిక 4:8 నోబుల్. వాట్ ఎవర్ ఈజ్ ట్రూ, వాట్ ఎవర్ ఈజ్ నోబుల్ అంటే మాన్యమైనవి. ఏంటి అసలు ఈ నోబుల్ అనేది ఉంది కదా, ఏంటండి అసలు ఇవి? ఏ విషయాలు మనం చేస్తే లోకంలో ఒక గౌరవము, ఒక మర్యాద ఉంటాయో ఆ విషయాలనే మనము కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ విషయాలనే మనము చేస్తూ ఉండాలి. అర్థమైంది చెప్పేది? మాన్యత, నోబుల్ థింగ్స్ అంటే నోబెల్ ప్రైజులు ఇస్తారు, తెలుసు కదా. నోబెల్ అంటే చాలా మాన్యత కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి
అని భావించి ఆ ప్రైజ్ అతనికి ఇస్తారు. నోబెల్ ప్రైజు స్వార్థపరులకు ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. స్వార్థం కోసం, నా సొంత దీనికోసం చేసిన వాళ్ళకి ఎవరు నోబెల్ ప్రైజులు ఇవ్వరు. ఏదో ఒకటి తన పొరుగువాడికి లేదా ప్రపంచానికి, ప్రపంచ అవార్డు అది నోబెల్ ప్రైజు, ఇండియాది కాదు, ప్రపంచ సంబంధమైందా అంటే ప్రపంచ మానవాళికంతా లాభం జరిగేటట్టుగా ఎవరన్నా ఏమైనా చేస్తే వాళ్ళకి నోబెల్ ప్రైజు ఇస్తారు. ఆ మదర్ తెరీసా, చాలామంది ఉన్నారు అట్లా. సో ఇప్పుడు మీకు ఉందా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి తెలుసు కదా, పొదుపు గ్రూపులు మీకు చాలామంది తెలిసి ఉంటాయి. ఈ పొదుపు గ్రూపులకు కూడా ఒక ఆయన దాన్ని స్టార్ట్ చేసిన ఆయన బంగ్లాదేశ్లో ఉన్నాడు. ఆయన ప్రస్తుతము ప్రెసిడెంటు. మన బంగ్లాదేశ్ ప్రభుత్వంలో గొడవలు అయిన తర్వాత ఆయన్ని ప్రభుత్వం పిలిచి, మిలిటరీ వాళ్ళు పిలిచి, అయ్యా నువ్వే మంచి చేసావు ప్రజానికంతా, నువ్వే కొద్ది రోజులు ఉండు ఎలక్షన్ జరిగే వరకు అని చెప్పారు. ఇప్పుడు ఆయనే ప్రెసిడెంట్ అనమాట. ఆయన మామూలు ఒక మంచి జ్ఞాని అంతే. సో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఈ పొదుపు గ్రూపుని ఫామ్ చేసి కనిపెట్టినందుకు. సో ఇట్లా ఒక నోబెల్ కాజ్ అంటే నా సొంత స్వార్థం కోసం కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడే పనులు ఏమైనా ఉన్నాయా అనేది మనము వెతుక్కోవాలి. మనం ఏ పని చేసినా ఇట్ షుడ్ బి నోబెల్, అది మాన్యత కలిగి ఉండాలి. ఏదైనా ఒక పని చేయాలి నీకు ప్రేరణ వస్తుంది, అది బైబిల్లో ఉందా లేదా, అది ఉండకపోవచ్చు, ఆ విషయం డిట్టో అది ఉండకపోవచ్చు అండి. కానీ ఈ విషయం మనకు గుర్తు రావాలి, ఇది నోబులేనా, ఇది మాన్యత కలిగిన పనేనా అని ఆలోచించి మనం దాన్ని చెయ్యాలి. ఓకే, అలాగే ఇంకొక విషయం, ఇంకొక పదం ఏముందండి అక్కడ, న్యాయమైనది. న్యాయమైన వాటిని మనము చెయ్యాలి, వాటి మీదే మనం మనస్సు ఉంచాలి. నోబుల్, వాట్ ఎవర్ ఈజ్ రైట్, వాట్ ఎవర్ ఈజ్ జస్ట్ అని కూడా ఉంటుంది ఇంకో దగ్గర కొన్ని వర్షన్స్లో. అంటే న్యాయమైనది, రైట్ అయినవి, న్యాయబద్ధమైనవి మనము చేస్తున్నామా, ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుని నీతి, దేవుని పరిశుద్ధతని ప్రకటించే విధంగా మనము న్యాయబద్ధమైన వాటిలో పాల్గొంటున్నామా. కొన్ని మనకు అర్థమైపోతాయి, దీంట్లో నేను ఉండకూడదు, నేను చేయాల్సిన పని కాదు ఇది, విశ్వాసిగా నేను చేయాల్సిన పని ఇది కాదు అని అర్థమైపోతుంటుంది మనకి. వాటికి మనం దూరంగా ఉండాలి. ఏవైతే న్యాయబద్ధమైనవో, ఏమన్నా నేను చెప్తాను చూడండి, మీకు వినేవాళ్ళు ఎవరు ఏమి హర్ట్ అయినా నాకు దేవుడు చెప్పింది నేను చెప్తున్నందు రుజువు కూడా అయింది. అది ఒకప్పుడు ఒక సంస్థ వచ్చింది, దాని పేరు మ్యాక్సిమం పాస్టర్లు అందరూ జాయిన్ అయిపోయారు దాంట్లో. హిమ్ ఎందుకంటే అది ధార్మిక సంస్థ, అది మతపరమైనటువంటి సంస్థగా ప్రసిద్ధిగాంచింది. 3,000 కడితే హిమ్మా డబల్, ఇంకొంచెం కడితే ఇంకా డబుల్. పాస్టర్ అనుకున్నాడు, నా దగ్గర అయితే నేను 3,000 వేసుకోగలను, మా సంఘం విశ్వాసం అందరిని అడిగితే విశ్వాసాలు ఇచ్చేస్తారు, ఆఫరింగ్ బాక్స్ మందే కదా, మనం ఇచ్చేస్తే సరిపోద్ది అని చెప్పేసి పెట్టుబడి పెట్టి నా దగ్గర కూడా వచ్చింది అది, ఆ వార్త. నేను అప్పుడు పాస్టర్ కాదనుకుంటా. బాగా తెలిసిన వాళ్ళు, మా బంధుమిత్రులు ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. ఒక ఆఫీస్ పెట్టుకోవాలనుకున్నారు, ఒక ఆఫీస్ తీసుకుని దానికోసంగా అంత అట్రాక్ట్ చేసింది అది. కానీ ఎప్పుడు నిజంగా నేను పెద్ద గొప్పవాడని కాదు, నాకు ఎందుకు అప్పుడే అనిపించింది ఇది న్యాయబద్ధంగా లేదే అనిపించింది. ఎందుకంటే ఏమంటే దేవుడు షార్ట్ కట్ లేదు, చెప్తాడా షార్ట్ కట్లు? నువ్వు చెమటోర్చి సంపాదించు, నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడం కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమే. ఇంకోటి, నువ్వు ధనవంతుడడానికి తొందరపడద్దు, ప్రయాసపడద్దు, ఇవి చెప్పున్నాయి బైబిల్లో. మరి ఇది విరుద్ధం కదా. ఇది నువ్వు ఏమీ లేకుండా వేరే వాళ్ళు డబ్బులు ఉపయోగించుకొని లక్షాధికారి అయిపోవడం ఏంటి? దేవుడు ఒప్పుకుంటాడు దానికి. దాని పేరు హిమ్ అంట, రిలీజియస్ ఆర్గనైజేషన్. అది ఎట్టిస్తారు? ఏమండి, సంథింగ్ రాంగ్ అనిపించింది నాకు. ఈరోజు చాలామంది వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు, చాలామంది జైళ్ళల్లో ఉన్నారు.
దాంట్లో ఇరుక్కున్నోళ్ళు. చాలామంది ఆస్తులు అంతస్తులు అమ్మేసి పారిపోయారు పాస్టర్లు, తెలుసా మీకు? నాకు తెలిసిన పాస్టర్స్ కూడా ఉన్నారు, పారిపోయారు. ఆ హిమ్ము డబ్బులతో కార్లు కొని ప్లాట్లు కొనేసి ఎప్పుడైతే ఇది రాంగ్ అని తేలిందో, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ చేపట్టిందో పారిపోయారు. ఎక్కడైనా వస్తువులు ఉంది అమ్మేసి దాక్కున్నారు. అది న్యాయబద్ధమైందా? జాగ్రత్తగా ఉండాలి మనం. అలాంటి జరిగినప్పుడు మనము అలర్ట్గా ఉండాలి. అలాంటి న్యాయబద్ధత ఉందా లేదా అనేది మనము చూసుకోవాలి. ఎప్పుడైతే మనము దీని మీద మనం మనసు పెడతామో అది పై విషయాలని గురించి మనసు పెట్టినట్టే. నెక్స్ట్ ఏముందండి? పవిత్రమైనది, ప్యూర్. ఏవి పవిత్రమైనవో, పవిత్రమైనవి మత్తయి సువార్త 5:8 చూడండి. మత్తయి సువార్త 5:8 లాస్ట్కి వచ్చేసాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పవిత్ర లేకపోతే దేవునితో సంబంధమే లేదండి మనకి. మోసగించుకోకండి, మనల్ని మనం మోసగించుకోవద్దు. మన హృదయంలో పవిత్రత లేకపోతే దేవుణ్ణి మనము చూడడం అసాధ్యం. అందుకనే ఎందులో పరిశుద్ధత ఉందో వాటిని మనము అన్వయించుకోవాలి, వాటి వైపు మనము వెళ్ళాలి. సో ఇప్పుడంతా శారీరక సంబంధమైనటువంటివి, దేవునితో సంబంధం లేనివి పాపులర్ అయిపోతున్నాయి ఈ లోకంలో. ఈవెన్ క్రిస్టియన్డంలో, క్రైస్తవ్యంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధతని వెతుక్కోవాలి. అలాగే నెక్స్ట్ విషయం ఏంటి? రమ్యమైనవి. ఇంగ్లీష్లో చాలా మంచి పదం రాశాడు ఇక్కడ, లవ్లీ. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు నాకు బ్యాడ్మింటన్ వచ్చేది కాదు. బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూసేవాడిని అన్నట్టు పక్కన కూర్చొని, మా స్టూడెంట్స్ ఆడుతుంటే, క్లాస్మేట్స్ ఆడుతుంటే. అది థామస్, అది ఆ పదం రిఫ్లెక్ట్ చేయి, లవ్లీ. అయితే వాళ్ళు ఇట్లా ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. మధ్య మధ్యలో శబ్దాలు చేస్తుండేవాళ్ళు, లవ్లీ అనేవాళ్ళు అనమాట. నాకు అర్థమయ్యేదిలే, లవ్లీ వీళ్ళు అని చెప్పేసి. అవి వినిపిస్తుంది పెద్ద క్లాస్లో కూర్చొని వినిపిస్తుంది లవ్లీ అని. ఎందుకంటున్నా తెలుసా లవ్లీ అని? అక్కడి నుంచి వచ్చిన బాల్ని వీళ్ళ టీంలో ఒకడు సూపర్గా అటెంప్ట్ చేసింది అన్నట్టు తోస్తే, అంటే సూపర్ రా, చాలా బాగా వేసావురా, చాలా బాగా కొట్టావురా. తెలుగులో ఏముందండి? రమ్యమైనది, బ్యూటిఫుల్. మన జీవితాలు అలా ఉండాలి. హల్లెలూయా. లవ్లీ. ఏది రమ్యంగా ఉంటుందో, కొన్ని మనం చేసేవి, మనం క్రియలు అలా ఉన్నాయా? లోకానికి అలా అనిపిస్తున్నాయా? దేవుడి దృష్టికి అలా ఉన్నాయా? ఏమో నిజంగా నేను చాలామంది స్నేహితుల్ని లేదా కొంతమంది వ్యక్తుల జీవితాల గుండా నేను వెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాను. ఇట్స్ బ్యూటిఫుల్. వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళ హావభావాలు చూస్తున్నా నాకే సిగ్గేస్తుందన్నమాట. వాళ్ళంత చక్కగా జెంటిల్గా ఉంటారు, రమ్యంగా ఉంటారన్నమాట. అంటే మనుషులు చూడడానికే కాదు, వాళ్ళ మాటలు చక్కగా, అది వేషధారణ కాదు, తెలిసిపోతుంటుంది. వాళ్ళ హృదయంలోంచి వస్తుందని కూడా అర్థమైపోతుంటుంది మనకి. దేర్ హార్ట్స్ ఆర్ లైక్ దట్, జెంటిల్, లవ్లీ. నిజంగా అండి, మనం అలాంటి వాళ్ళని గురించి నేర్చుకోవాలి. మనం కొంతమంది ముందు కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా వాళ్ళ గొప్పతనం చెప్పుకోరు, వాళ్ళల్లో ఉన్న సుగుణాలు చెప్పుకోరు, వాళ్ళు సాధించిన గొప్ప విషయాల గురించి చెప్పుకోరు, వేరే వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడరు. నేను చాలా తక్కువ మందిని చూసాను అలాంటి వాళ్ళని. మీరు ఎన్ని గంటలైనా కూర్చోండి, వాళ్ళకి చేతనైంది ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళల్లో మంచిని వెతుకుతుంటారు, వెతికి దాని గురించి మనల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. అలాంటి కొంతమంది వ్యక్తుల్ని నాకు పరిచయం చేసిన దాన్ని బట్టి, నా పరిచయంలో ఉన్నదాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తుంటా నేను. వాళ్ళని చాలా నేర్చుకోవాలి మనం. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది లవ్లీ,
వాట్ లవ్లీ పీపుల్ దే ఆర్. ఎంత లవ్లీగా ఉన్నారండి వాళ్ళు అనిపిస్తుంది. ఇటువంటి ప్రవర్తనని, ఇటువంటి మైండ్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము పై వాటిలో మనము మనస్సు పెట్టినట్టే. లాస్ట్కి వచ్చేసాము. లాస్ట్ పాయింట్ ఏంటండి? ఏవి ఖ్యాతి గలవో, ఇక్కడ చూడండి, అడ్మైరబుల్, ప్రైజ్ వర్ది, వాట్ ఎవర్ ఈజ్ అడ్మైరబుల్, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ ఆర్ ప్రైజ్ వర్ది, థింక్ అబౌట్ సచ్ థింగ్స్. ఏవి ఖ్యాతి గలవో అంటే ఏవి చేస్తే, ఏ విషయాలు చేస్తే నీకు అప్రిషియేషన్ దొరుకుతుందో, ఘనత దొరుకుతుందో వాటి మీద పెట్టి. మళ్ళీ చెప్పుకుందాం ఎందుకు మనము సోషల్ సర్వీస్ చేయాలనుకున్నాము. ఎందుకంటే సంఘాలు, మ్యాక్సిమం సంఘాలు, మనం చూసే సంఘాలు, మనం వెళ్ళి ఉన్న సంఘాలు, మ్యాక్సిమం సంఘాలు ఈ భూమి మీద, అంటే అందరం చెప్పను, మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజీ వారు ఎంతవరకు అంటే సువార్త మీద డబ్బులు ఖర్చు పెడతారు. నెక్స్ట్ సంఘాలు డెవలప్మెంట్లో ఖర్చు పెడతారు. అంటే ఇంటర్నల్గా, అంతర్గతంగానే వాళ్ళ మనీని ఖర్చు పెడతారు. అయితే చాలా కొద్ది సంఘాలే సోషల్ సర్వీస్కి ఖర్చు పెడతారు. ఇదొక్క విషయము ఒక రిమార్క్ లాగా ఉండిపోయింది క్రైస్తవ్యంలో. అంటే వీళ్ళు స్వార్థపరులు, వాళ్ళ దేవుడి గురించి చెప్పాలా, వాళ్ళ దేవుడిని మనం నమ్మాలా, వాళ్ళు ఏమీ చేయరు. ఎప్పుడైతే మనము ఈ సోషల్ సర్వీస్ అనే ఎలిమెంట్ చూడండి, ఇప్పుడు మదర్ తెరీసా గారు ఆమె చేసింది ఏంటండి? సోషల్ సర్వీస్. అది ఆమె చేసిన చిన్న సర్వీస్ కాదు, అది మానవ మాతృడికి అసాధ్యం. అది ఆమె దేవుని స్పిరిట్లో చేయగలిగింది ఆ విషయాలు. అలాగే కొంతమంది బ్రిటిషర్స్ టైంలో మనం తిట్టుకుంటాం కానీ బ్రిటిషర్స్ని, ఇంగ్లీష్ వాళ్ళని, వాళ్ళు ఆ స్పిరిట్ తోటి, ఆ సోషల్ సర్వీస్ స్పిరిట్తో ఎన్ని చేశారండి? స్కూల్స్ కట్టారు, అనాథాశ్రమాలు కట్టారు. తర్వాత ఇంకా ఎన్నో జాడ్యాలు మన భారతదేశంలో ఉన్నాయి, ఎన్నో జాడ్యాలు. ఏంటవి? సతీ సహగమనం, ఇంకా బాల్య వివాహాలు. ఇవన్నీ ఎవరు రూపుమాపింది? వాళ్ళే. ఒక లా తీసుకొచ్చారు వాళ్ళు. నేను అనుకుంటాను, ఏ విధంగా ఇజ్రాయెల్లోకి నెబుకద్నెజరుని తీసుకొచ్చాడో దేవుడు వాళ్ళ జీవితాల్లోకి, అలాగే మన దేశంలో కూడా ఆ డిసిప్లిన్ నేర్పించడానికి వాళ్ళని తీసుకొచ్చాడు అనిపిస్తుంది నాకు. ప్రైజ్ ద లార్డ్. సో ఇటువంటి విషయాలు ఏముంది వాడే పదము? ఖ్యాతి గలవి అవేమైనా ఉన్నాయేమో మనం చూసుకొని వాటి వైపు మనము వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఇవన్నీ కూడా ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయం అండి, అన్ని విషయాలు దాంట్లో రాయబడలేదు, ఇది ఒప్పుకోవాలి మనం. అన్ని విషయాలు రాయబడలేదు, అయితే మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి, దాని ప్రకారం మనము చూడాలి. ఆ మార్గదర్శకాలు ఇప్పుడు మనము నేర్చుకున్నాం. ఈ విషయాల మీద మనం ఎంతమంది అయితే మన మనస్సు లగ్నం చేస్తామో మనము అందరం కూడా పై విషయాల్ని మీద లగ్నం చేసినట్టే లెక్క. కనుక పై విషయాల మీద మీ మనస్సులు ఉంచండి అన్నప్పుడల్లా మనకి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు గుర్తు రాకూడదు, కానీ ఈ విషయాలు గుర్తు రావాలి. మనం భూమి మీదే ఉన్నాము, భూమి మీదే ఉండి పై విషయాలు, చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్న విషయాలు ఇవన్నీ, దేవుడు చెప్పిన విషయాలు ఇవన్నీ. దేవుడి మార్గంలో దేవుడు చెప్పిన విషయాలను అనుకరిస్తూ మనము ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తూ ముందుకెళ్తామో అప్పుడు మాత్రమే మన మనస్సు పై విషయాల మీద ఉన్నట్టు. దయచేసి పై విషయాలు అనగానే టూ మచ్ స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయి దేవదూతలు, నాకు దర్శనాలు రావాలా, లేదా నాకు ఇంకేదో అయిపోవాలా, ఇవి మాత్రమే కాదండి పై విషయాల గురించి ఆలోచించడం అంటే. ఇవి మన జీవితాన్ని కడతాయి, ఇవి దేవుడికి మనల్ని సిద్ధపరుస్తాయి, ఆయన రాకడికి సిద్ధపరుస్తాయి, మనల్ని పరిశుద్ధులను చేస్తాయి, ఆయనకి ఇష్టంగా మనల్ని చేస్తాయి. కాబట్టి ఈ కింద చెప్పబడిన పై విషయాల మీద మనము ధ్యాస ఉంచినప్పుడు, మనస్సు ఉంచినప్పుడు మనం ఆస్వాదించబడతాము. దినదినం మనం బలపడుతూ మనము ముందుకు వెళ్తాం. తలొంచుకుందాం, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మేము చాలామంది నాయన విశ్వాసంలో తిరోగమనం ప్రారంభం అవ్వడానికి నాయన కారణం, ఒకానొక కారణం తండ్రి, మేము ఏ విషయాల మీద ధ్యాస ఉంచాలో ఆ విషయాల మీద ధ్యాస ఉంచకపోవడమే. మా మనస్సుల్ని వేటివైపు తిప్పాలో వాటివైపు తిప్పకపోవడమే. అది ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. అందుకే నువ్వు హెచ్చరించావు మమ్మల్ని, భూలోక సంబంధమైన విషయాల మీద మీ మనస్సు ఉంచక మరి పై విషయాల మీద మనస్సు ఉంచండి అన్నావు. అయ్యా, ఈరోజు కొన్ని విషయాలు మేము నా తండ్రి నీ ఆత్మ సన్నిధిలో మేము గుర్తు చేసుకున్నాం తండ్రి. మేము ఎప్పుడైతే నిత్యము మీలో ఆనందించడము నేర్చుకుంటామో, ఆనందించడం వైపు మా మైండ్ని పెట్టుకుంటామో, అప్పుడు దేవా పై విషయాల మీద మేము మనసు పెట్టుకున్నట్టే. అలాగే ఆత్మ ఫలాల విషయాలపై మా మనసు తిప్పుకొని మా వ్యక్తిత్వాన్ని, మా ప్రవర్తనని ఎప్పుడైతే మేము అభివృద్ధి చేసుకుంటామో, పై విషయాల మీద మేము మా మనస్సు ఉంచినట్టే ప్రభువా. ప్రతి విషయంలోనూ నీ కృతజ్ఞతలు చెప్పుకోవడం, నిన్ను ప్రార్థించుకోవడం, తద్వారా నువ్విచ్చే సమాధానం మేము పొందుకోవడం వైపు మా మనసు మేము పెట్టినప్పుడు పై విషయాల మీద మేము మనసు పెట్టినట్టే దేవా. అలాగే సత్యమైన వాటి మీద మేము మనసు ఉంచుకున్నప్పుడు పై విషయాల మీద మేము మనసు ఉంచినట్టే. మాన్యమైన వాటి వైపు మా మనసు తిప్పుకున్నప్పుడు పై విషయాల మీద మేము మనసు పెట్టినట్టే దేవా. న్యాయమైనటువంటి వాటి మీద మేము మనసు పెట్టినప్పుడు పై విషయాల మీద మనసు పెట్టినట్టే. పవిత్రమైన వాటిని మేము మనసు పెట్టినప్పుడు పై విషయాల మీద మనసు పెట్టినట్టే ప్రభువా. తండ్రి, రమ్యమైన వాటి వైపు తిరిగే మనస్సుని మేము కలిగి ఉన్నప్పుడు పై విషయాల మీద మా మనసు తిప్పుకున్నట్టే ప్రభువా. అలాగే తండ్రి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మేము మనస్సు తిప్పుకున్నప్పుడు పై విషయాల మీద మేము మనసు తిప్పుకున్నట్టే నా తండ్రి. మరి ప్రభువా, మేము ఇంకా ఏ ఏ విషయాలపై ప్రభువా మేము మనసు తిప్పుకోవాలో, ఏ ఏ విషయాలపైన మేము మనస్సు ఉంచుకోవాలో మాకు నేర్పించండి. తద్వారా మేము భూలోకంలో జీవిస్తున్నంత కాలం పై విషయాలని మేము కింద మనస్సు పెట్టి ప్రభువా చేస్తూ ఉండే కృప మా అందరికీ దయచేయండి. మహిమ ఘనత నీ నామానికి ఆరోపిస్తూ నీకు ఇష్టమైన పిల్లలంగా ఏ సమయంలో నువ్వు వచ్చినా, ఏ సమయంలో మేము ఈ లోకం విడాల్సి వచ్చినా ఇవన్నీ మేము చేస్తూ ఉండగలిగే కృప మాకు దయచేయమని, మా మనస్సు ఎప్పుడు తండ్రి పై వాటిపై లగ్నమయ్యి ఉండే కృప మాకు దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.